సిక్కులు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలంతా విద్యావంతులు కావాలని పిలుపునిచ్చారు. పూలే దంపతులు సావిత్రిబాయి పూలేకు విద్య అందించి దేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించారని కొనియాడారు. బీసీ భవన్కు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ విద్యావంతమైన సమాజమే పూలేకు నిజమైన గౌరవమని పేర్కొన్నారు. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, బీసీ సబ్ ప్లాన్ కు 15,000 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ఓన్లీ విద్య ద్వారా సాధ్యమవుతుంది కనుక ప్రతి ఒక్కరికి విద్య కల్పించాలి. ప్రతి ఒక్కరికి బాలికలకు కూడా విద్యను అందించే ఆ సమాజ స్థాపన అవుతుందని ఆయన పూర్తిగా విశ్వసించారు. దాంతో పాటుగా మొదటి నుండి కూడా ఈ మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా రాజకీయంగా కానీ ఏ రకంగా కానీ బీసీలకు వెనుకబడి ఉండేవారు. అలాంటి బడుగు బలహీన వర్గాలకి గౌరవ ముఖ్యమంత్రి అప్పట్లో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీల కోసం కానీ బడుగు బలహీన వర్గాల కోసం పెద్ద ఎత్తున రిజర్వేషన్ కల్పించడంలో కానీ, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడం, ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టసభలు అంటే అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా 33% మహిళలకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అది అమలు చేయడం కూడా త్వరలో చట్టం రాబోతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, వెండి ఆభరణాల రంగంలో గోయాజ్ కొత్త ఒరవడి సృష్టిస్తూ ప్రజల మన్నలను చూరగొంటుందని ప్రముఖ సినీ నటి నేహా శెట్టి అన్నారు. నగరంలోని స్థానిక జీటీ రోడ్డులో గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ నూతన స్టోర్ను ఆమె శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన గోయాజ్ తన విజయ యాత్రలో భాగంగా 25వ మైలురాయిని చేరుకుందని అన్నారు. మొదటి షోరూం నుండి అన్ని షోరూంలను తనతోనే ప్రారంభం చేయిస్తున్నారని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో తన సిల్వర్ జూబ్లీ స్టోర్ను అత్యంత వైభవంగా ప్రారంభించిందని, దక్షిణ భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న గోయాజ్ వెండి ఆభరణాల రంగంలో మగువల మనసు దోచుకుంటుందని వివరించారు. ప్రత్యేక ప్రారంభోత్సవ ఆఫర్లు ఏప్రిల్ 11వ తేదీ నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధినేత తేజ, షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చి నేను గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ని వాళ్ళ 25th స్టోర్ ఓపెన్ చేయడానికి వచ్చాను. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు బీ ఓవర్ హియర్. వాళ్ళ ఫస్ట్ స్టోర్ నేనే ఓపెన్ చేశాను. దాని తర్వాత వాళ్ళ సిల్వర్ జూబ్లీ స్టోర్ నేనే ఓపెన్ చేస్తున్నాను. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. సూపర్ బిట్వీన్ ఆల్సో బట్ స్టిల్ వాళ్ళకి నేను లక్కీ, నాకు వాళ్ళ లక్కీ. ఐ థింక్ వీ గాట్ అ సెంటిమెంట్. ఇక్కడ మీ అందరికి చెప్తున్నాను, ఈ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ జ్యువెలరీ కోసం ఒకటే కాదు, ప్రజలకి ఏం కావాలి, వాళ్ళకి యాక్చువల్లీ జ్యువెలరీలో ఏం ముఖ్యం అట్లాంటివి చూసుకొని పర్సనల్గా క్యూరేట్ చేశారు. మీరందరూ శ్రీకాకుళం ఇక్కడ రండి, షాపింగ్ చేయండి. ఇది నా ఫేవరెట్ బ్రాండ్, మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 25th స్టోర్ ఓపెనింగ్. చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. శ్రీకాకుళం ఇందిరా విజ్ఞాన్ భవన్లో అఖిల భారత 90వ కిసాన్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోత మధుసూదన్ రావు, కిల్లి రామ్మోహన్ రావు, కవిటి గోపాలకృష్ణ, చింతాడ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాకు చెందిన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. వారి వ్యవసాయ శాఖ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, రైతు కష్టాలు తెలిసే వ్యక్తి కూడా అచ్చెన్నాయుడు గారు. సో ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్ గారికి నేను నా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. జిల్లాలో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 80,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. క్వింటాల్కు గడిచిన కాలంలో క్వింటాకు 2,400 రూపాయలు వచ్చేది. అంటే ఎకరాకు 40 క్వింటాలు పండుతున్నాయి.
40 క్వింటాలు ఎకరాకు పండితే క్వింటాకు 2,400 రూపాయలు రైతుకు వచ్చేది. ఇప్పుడు రైతు మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు లేకపోవటం వల్ల రైతు మార్కెట్లో అమ్ముకోవటం వల్ల 1,700 రూపాయలకు అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒక క్వింటా దగ్గర రైతుకు 700 రూపాయలు పోతుంది, ఎకరా దగ్గర 28,000 రూపాయలు పోతుంది. 80,000 ఎకరాల్లో సాగు చేస్తున్న మొక్కజొన్న రైతు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో 200 కోట్ల పైబడి మొక్కజొన్న రైతులకు నష్టం చేకూరుతుంది. అందుచేత వ్యవసాయ శాఖ మంత్రి గారు దీని పట్ల అప్రమత్తంగా ఉండి వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిచి మొక్కజొన్న రైతులను, జిల్లాలో ఉన్న మొక్కజొన్న రైతులు ఎక్కడెక్కడైతే శ్రీకాకుళం రూరల్ మండలంలో కానీ, గార మండలం, సర్బుజిలి, పొందూరు మండలాలు, ఎచ్చెర్ల, నర్సనపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఈ మొక్కజొన్న రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే కొనుగోలు కేంద్రాలను మీరు తెరిచి మొక్కజొన్న రైతుల్ని 2,400 రూపాయలు గడిచిన కాలంలో లాగా క్వింటాకి ఇచ్చి మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నేను నా రిక్వెస్ట్ అగ్రికల్చర్ మినిస్టర్ గారికి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో 2,400 రూపాయల చొప్పున మార్కెట్ దగ్గర ఈ మొక్కజొన్నలు కొని రైతును ఆదుకుంటున్నారు. అదే పద్ధతిలో ఇక్కడ రైతును ఆదుకోవాల్సిన అవసరం మన జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి గారి పైన ఉంది అని కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అరసవెల్లి దరిలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో శనివారంను పురస్కరించుకొని అర్చకులు స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు నామగోత్రాల పేరిట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రతి శనివారం ముడుపు కట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, అలాగే ప్రతి నెలలో ఒకరోజు ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆమదలవలస నియోజకవర్గం వంజంగిపేట గ్రామంలో స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా కోసం నిర్మించిన 7 లక్షల రూపాయల RWS పథకాన్ని శనివారం ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి శుభ్రమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వేసవికాలంలో నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, DCCB చైర్మన్ S సూర్యం, మండల అధ్యక్షుడు నోకరాజు, ప్రాజెక్టు చైర్మన్ S ఢిల్లీశ్వరరావు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, తమ్మినేని సుజాత, మాజీ సర్పంచ్ పైడి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనేటటువంటి అహంకారం వల్ల కావచ్చు, తెలియకపోవడం వల్ల ట్యాపులను పెంచారు. నీళ్లు పెంచకుండా ట్యాపులు పెంచితే ఎవరికి నీరు రాకుండా పోతుంది. ట్యాపులను పెంచితే నీళ్ళు రావు. సోర్సులు పెంచాలి. సోర్సులు పెంచకుండా ట్యాపులు పెంచడం వల్ల నీళ్ళు రావు. దానివల్ల ఉన్నది పోగొట్టారు. ఆ రోజు కూడా ఇక్కడ నేను మీ నూతికి మోటార్ పెట్టానప్పుడు ఆ నూయి నుంచి కూడా మోటార్ నుంచి సప్లై చేయించాను. అప్పుడు కూడా 2 సోర్సులు ఇచ్చాను. మీ నూతి నుంచి ఒకటి ఇచ్చాను, అలాగే అక్కడ బోర్వెల్ నుంచి కూడా ఇచ్చాను. దానిని పాడు చేశారు. దానివల్ల ఇబ్బంది పడింది ఎవరు? మన గ్రామస్తులు. దానిని అందుకే మరలా ఇప్పుడు ఆ రోజు చూసిన తర్వాత వెంటనే ఆ మరుసటి రోజే దానికి నిధులు ఎలాగైనా శాంక్షన్ రావాలని చెప్పి నేనే ప్రతిపాదన పంపించి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సినీ నటి నేహా శెట్టి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆమె పోలీసు శాఖ రూపొందించిన డ్రగ్స్ వద్దు బ్రో సంకల్పం, నారీ శక్తి తదితర గోడ పత్రికలను ఆమె పోలీసులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు అని, విద్యార్థి దశలో విద్యను శ్రద్ధతో అభ్యసించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గార పోలీస్ స్టేషన్ SI గంగరాజు తదితరులు పాల్గొన్నారు. పలాస ప్రెస్ క్లబ్లో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా CPM జిల్లా కార్యదర్శి D గోవిందరావు, న్యూ డెమోక్రసీ నాయకుడు వంకల మాధవరావు, లిబరేషన్ నాయకుడు మద్దిల రామారావు తదితరులు మాట్లాడారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవడం ద్వారా రైతులు, పర్యావరణానికి నష్టం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. భారీగా చెట్ల నరికివేత, ఉపాధి కోల్పోయే పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈ ప్రాజెక్టును వెంటనే ఉపసంహరించుకోవాలని, చట్టవిరుద్ధ సర్వేలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 25, 26 తేదీలలో ప్రభావిత గ్రామాల్లో పర్యటన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం గాంధీ మందిరంలో గోరా దంపతుల విగ్రహాలను ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వివక్ష, అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు
గోరా దంపతులని పేర్కొన్నారు. మహాత్మా గాంధీజీతో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న గోరా దంపతుల స్ఫూర్తి చిరస్థాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోరా కుటుంబ సభ్యులు రజిత గోరా, నాగేశ్వరరావు, సంకల్ప గోరా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి జ్యోతిరావు పూలే, కస్తూరిబా గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం ప్రసాదరావు, డాక్టర్ జామి భీమశంకర్, గేదెల ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఎల్ఐసి కార్యాలయం సమీపంలో ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 12వ తేదీ ఆదివారం అడ్మిషన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ కె శివశంకర్ తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ 10th ద్వారా మెరిట్ ఆధారంగా స్కాలర్షిప్లు అందిస్తామని తెలిపారు. పరీక్ష ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, డిప్లొమా, వొకేషనల్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి కళాశాలకు రావాలని, మరిన్ని వివరాలకు 79977666661 79971766662 నంబర్లను సంప్రదించాలని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహా సంస్కర్త అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అస్పృశ్యత, కుల వివక్ష, బాల్య వివాహాల వంటి సామాజిక అన్యాయాలకు పూలే ధైర్యంగా వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. 1848 నుండే బాలికలు, వెనుకబడిన వర్గాల కోసం పాఠశాలలను స్థాపించి విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించేంత వరకు నిజమైన స్వేచ్ఛ సాధ్యం కాదని ఆయన సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. పూలే ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకమని, ఆయన చూపిన మార్గంలో నడవాలని మంత్రి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పుట్టగొడుగుల్లా వెలుస్తున్న సెంటర్లపై తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అనుమతులు లేకుండా స్పా సెంటర్లు నిర్వహిస్తే కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తామని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలను గమనిస్తే వెంటనే 112 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సవలాపరుపు వెంకటరమణ మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలే జీవితము ఆదర్శప్రాయమని, సమసమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని ఆయన ఆశయాలను స్మరించారు. ఈ కార్యక్రమంలో జామి భీమశంకర్, కొవ్వాడ సుశీల, భాష, జయమ్మ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులు శనివారం భక్తి శ్రద్ధలతో నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపల్ డీఎస్పీ డి గోవిందరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. సమానత్వం, విద్యా ప్రాధాన్యత కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఉద్యాన శాఖ అధికారి రత్నాల వెంకట వరప్రసాద్ మాట్లాడుతూ విద్య ద్వారా సమాజ మార్పు సాధ్యమని, పూలే చూపిన మార్గం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై పోలినాయుడు మాట్లాడుతూ విద్య సమానత్వం సాధించే శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు గేదెల ఇందిరా ప్రసాద్ పూలే ఆశయాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గోలి ఉమామహేశ్వరరావు, గేదెల లక్ష్మి, గుడ్ల జగ్గారావు, సుగంధం సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
బహుళ అష్టమి సందర్భంగా జొన్నలపాడు గ్రామంలోని శ్రీ బృందావనంలో ప్రత్యేక పూజలు నామ సంకీర్తన కార్యక్రమంను నిర్వాహకులు చౌదరి దుర్గారావు శ్రీనివాసులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిట్టి మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాయపాడు సీతారామ భజన మండలి సభ్యులు నామ సంకీర్తన నిర్వహించగా హైదరాబాద్కు చెందిన గాయకుడు మజ్జి బృందావన్ రమేష్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. రామాలయం నుండి రాధాకృష్ణుల విగ్రహాలను శోభాయాత్రగా బృందావనానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో చల్లా శ్రీనివాస్, అంబటి చిన్నబాబు, నరసింహులు, జాడ పాపారావు, జిఎన్వి జ్యువెలర్స్ అధినేతతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసోసియేషన్ అధ్యక్షుడు కూన రాజారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాదులు మాట్లాడుతూ పూలే దేశానికి చేసిన సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. వేసవిలో దొరికే తాటి ముంజలతో పలు ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేసవిలో తాటి ముంజలు తింటే చల్లదనమే కాదు, మండే ఎండల్లో తాజా ముంజలను తింటే ఆ మజాయే వేరు. వీటి వల్ల శరీరానికి చల్లదనంతో పాటు కీలకమైన పోషకాలు కూడా అందుతాయి. పలు అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న ప్రస్తుతం నగరాల్లోనూ లభ్యమవుతున్నాయి. పొటాషియం అరటి పండ్లలో ఎంత మొత్తంలో ఉంటుందో అయితే అంతే స్థాయిలో తాటి ముంజల్లోనూ ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకు పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధిక బరువును నియంత్రిస్తుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడతాం. అలాంటి పరిస్థితుల్లో తాటి ముంజలను తీసుకుంటే శరీరంలోని ద్రవాలు చేరి డీహైడ్రేషన్ బారి నుండి తప్పించుకోవచ్చు. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. అసిడిటీ, మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరం వేడిగా ఉండే వ్యక్తులు వేసవిలో తాటి ముంజలను తింటే ఫలితం ఉంటుంది. శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, బి, సి, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఇవి శరీర బరువును అదుపులో ఉంచుతాయి. తాటి ముంజలలో పొటాషియం శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. ఎండల కారణంగా వాంతులు, విరోచనాలు బారిన పడే వారికి తాటి ముంజలను తినిపిస్తే ఆ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వీటిని తింటే శక్తిగా వస్తుంది. రోజంతా యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు ఇవి మేలు చేస్తాయి. రొమ్ము క్యాన్సర్తో పాటు ఇతర క్యాన్సర్లను కూడా అడ్డుకునే గుణాలు తాటి ముంజల్లో ఉన్నాయి. గుండె సమస్యలు ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, షుగర్ ఉన్నవారు నిరభ్యంతరంగా వీటిని తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది. అబద్ధం అందరి బ్రతుకులకు సంబంధించింది. సత్యం నీ సమాజ లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.